అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తానండి. ఇది చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసేది. మేము చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ కర్రీని. అదేనండి మసాలా వడ కర్రీ. అది ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తాను. చూస్తారా? మరి స్టార్ట్ చేద్దామా? అందరూ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మర్చిపోతున్నారు మీరంతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వేస్ట్ అవుతుంది తర్వాత. ముందైతే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ముందుగా అయితే మనం ఈ గారెలు రెడీ చేసుకుందామండి. ముందు రోజు నైట్ పచ్చెనపప్పు నానబోసుకొని ఉదయాన్నే వాటిని గారెలు చేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు ఎక్కువ వేసుకోవద్దండి, రెండు వేసుకోండి చాలు. అవన్నీ వేసి మిక్సీ పట్టేసి దాంట్లో ఆనియన్స్ కట్ చేసి సన్నగా, కొంచెం లైట్గా పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్న గారెల్లాగా ఇలాగా చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న సైజు తయారు చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇదిగో చూడండి నేను ఎలా చేసానో అలాగే చేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి పక్కన. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకుందామండి. ఆనియన్ ఒకటి, టమాటాస్ అయితే ఒక 4 టమాటాస్ తీసుకుందాము. నేనైతే 4 తీసుకుంటున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒకటి కూడా వేసుకోవచ్చు మీరు, ఓకేనా? ఇదిగోండి ఇక్కడ హైబ్రిడ్ టమాటోస్ దొరుకుతాయి ఎక్కువ. మామూలు నాటి కూడా దొరుకుతాయి, కానీ ఏవైనా కానీ కొంచెం వాటర్గా ఉంటాయండి. అంత మనలాగా నాటు టమాటాలాగా అట్లా ఉండవు, వాటర్గా ఉంటాయి. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కర్రీ, ఓకేనా? ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకున్నాము. నేను చిన్నప్పుడైతే మా మమ్మీ చాలాసార్లు చేసేదండి ఈ కర్రీ. మేము అడిగి మరీ చేసుకునేవాళ్ళం, బాగుంటుంది కర్రీ అని. మసాలా వడలు చేసినప్పుడల్లా ఈ కర్రీ చేసుకునేవాళ్ళం. ఈ కర్రీ మామూలుగా నెల్లూరు సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది చూపిస్తే అందరూ ఈ రెసిపీ చేసుకుంటారు కదా, బాగుంటుందని చేసుకున్నాము. మీరందరూ లైక్ చేయండి, మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం. లైక్ చేస్తే వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అంతే, దానివల్ల మాకేం మనీ గిని ఏం రావు. వీడియో షేర్ అవుతుంది, అందరు చూస్తారండి, తెలుస్తుంది అందరికీ వీడియో. అది షేర్ చేయండి మీ బంధువులు ఎవరైనా ఉంటే కూడా. చాకు చూసారు ఎలా ఉందో, రంపం లాగా ఉంటుందండి ఇది చాకు. బాగా హెల్ప్ చేస్తాడండి నాకు యూట్యూబ్ ఛానల్కి. ఆల్రెడీ తను కూడా చిన్నప్పుడు చేశాడు, అందుకని కొంచెం ఇంట్రెస్ట్ దానికి యూట్యూబ్ ఛానల్. అందుకే నన్ను మానకుండా చేయమంటున్నాడు. టైంపాస్ అవుద్ది నీకు, మానకుండా చేసుకో, బాగుంటుంది అని చెప్పి ఏదైనా సలహాలు ఇస్తాడు, కొంచెం హెల్ప్ చేస్తాడు. స్వీటీ కూడా చేస్తుంది కానీ తక్కువ, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తాడు కొన్ని. స్వీటీ కూడా చెప్పొద్ది. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఇంక మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు నానితే కొద్దిగా ఒక అరగంట సేపు నానుతుంది. కొంచెం గట్టిగా ఉంది మా చింతపండు అయితే. పాత చింతపండు అని చెప్పాను కదా ఇక్కడ, అది కొంచెం నానాలి కాబట్టి కొంచెం నానబెట్టుకుందాం చింతపండు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈలోగా మనం మసాలా వేసుకుందామండి. మసాలా ఏం లేదండి, కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం పట్ట, రెండు దాల్చిన చెక్క, 4 వేసుకోండి. ఇవైతే కొంచెం దోరగా వేయించుకోండి. లైట్గా వేయించుకోండి, ఎక్కువ అవసరం లేదు. పౌడర్ బాగా వస్తుంది కదండి మనకి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, పట్ట, దాల్చిన చెక్క అంటారు కదా అది కొంచెం లైట్గా వేయించుకొని కొబ్బరి వేసుకోండి. మా దగ్గర అయితే కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి పొడి
కొబ్బరి పొడి వేస్తాము. చూడండి, ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. కాస్త వెల్లుల్లి ముక్కలు, చూడండి వెల్లుల్లి అండి, ఇన్ని వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి అల్లం ముక్కలు. వెల్లుల్లి సైజ్ చూసారు ఇక్కడ అసలు, ఇది చూడండి అసలు ఎంత ఉన్నాయో చూడండి, ఇంత పెద్దది ఉంటుందండి వెల్లుల్లి అయితే. ఒక 4 ముక్కలు వేసుకుంటే చాలు ఏ కర్రీలోకైనా, సూపర్గా ఉంటుంది. సైజ్ పెద్దగా ఉంటాయండి అన్ని, ప్రతి ఒక్కటి అంతే ఇక్కడ. ఇప్పుడైతే మిక్సీ వేసుకుందామండి, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దీంట్లోనే. ఇక్కడైతే కొబ్బరి దొరకదండి, ఎప్పుడన్నా దొరుకుతుంది. నాకైతే మొన్న దొరికింది, ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను, అయిపోయింది అది. కొంచెం కొబ్బరి వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మళ్ళీ చూద్దాం. అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుందామండి, కాలిపోతుంది. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పెట్టేసుకొని మిక్సీ వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకుందామండి, స్టీల్ గిన్నె పెట్టుకున్నాను నేనైతే. చూడండి, ఇండక్షన్లో కూడా వాడతారు కదా, ఆ బౌల్ పెట్టుకున్నాను. ఇక్కడ అన్నీ ఈ బౌల్స్ అయితే బాగా వస్తుందండి. కింద కాయిల్స్ ఉంటాయి కదా, మనలాగా స్టవ్ లాగా ఉండదు, చాలా తలనొప్పి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. చాలండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఆవాలు వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కినట్లేదు, ఇంకా ముందే వేసేనట్టున్నాను. మీరు మాత్రం హీట్ ఎక్కినాక వేసుకోండి ఆవాలు, నేను ముందే ఆవేశపడి వేసేసినట్టు. ఆవాలు అయితే వేగిపోయినాయండి, ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ. కొద్దిసేపు వేగనిద్దాం, కొంచెం బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి, టమాటాలు వేసుకుందాము. ఇంత మాత్రం వేసుకోవాలండి టమాటా వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది, ఏ కర్రీ లేని. మనం టమాటా ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది. చింతపండు ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలండి, టమాటా ఎక్కువ వేసుకోవాలి కర్రీలు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందామండి, సాల్ట్ వేసుకుంటే టమాటా బాగా వేగుతుంది. టమాటాగా ఉండకుండా, మనకైతే ఇండియాలో ఇంకా బాగా గట్టిగా ఉంటాయి కదా టమాటాలు, అలాంటప్పుడు కొంచెం సాల్ట్ అలా చల్లుకొని కలిపి పక్కన పెట్టామంటే సూపర్గా వేగుతుంది. టమాటా మెత్తగా వస్తుంది బాగా కర్రీ. చూడండి, ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. కొద్దిగా ఒక 10 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్
మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మగ్గించుకోవాలి. చూసారా టమాటా ఎలా వేగిపోయిందో? ఇంకా బాగా వేగాలండి, కొంచెం మెత్తగా రావాలి బాగా. టమాటా ఎంత మెత్తగా వస్తే అంత బాగా గ్రేవీ వస్తుంది, కర్రీ కూడా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ వస్తుంది బాగా. కర్రీలో టమాటా కలిస్తే ఎంత బాగుంటుందో అంత టేస్టీ వస్తుంది కర్రీ కూడా. ఇప్పుడైతే కొంచెం మనం పసుపు వేసుకుందాము. ఒక పావు స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు పసుపు. చాలండి, అందుకంటే ఎక్కువ వద్దు, కర్రీ కొంచెమే కదా. కొంచెం బాగా అలా వేయించేసుకొని ఇప్పుడైతే కారం వేసుకుందామండి. కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వద్దండి. నేను 2 స్పూన్స్ వేసానని మీరు కూడా వేసుకోవద్దు. మీరు టమాటా ఎంత వేసుకుంటారో దానికి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం అయితే. కొంతమంది మరి స్పైసీగా తింటారు, కొంతమంది కొంచెం మీడియంగా తింటారు. మేమైతే కరెక్ట్గా వేస్తానండి నేనైతే. మరీ ఎక్కువైనా తినలేము, మరీ తక్కువైనా తినలేము. టేస్టీగా ఉండాలి కర్రీ ఏదైనా చేస్తే. అలా చేసుకుంటే బాగుంటుంది ఏ కర్రీ అయినా కూడా. తినడానికి వీలుగా టేస్టీగా ఉండాలి కర్రీ ఎప్పుడైనా. నేనైతే ఆయిల్ ఇంకొంచెం వేయచ్చండి ఆయిల్, నేనైతే ఇంక వేయలేదు, తర్వాత చూద్దామని. మీరైతే ఇంక కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్ కూడా. ఇప్పుడైతే ఈ పౌడర్ వేసేద్దామండి, మిక్సీ వేసాం కదా, ఆ పౌడర్ వేసుకొని కలిపేద్దాం. అంతా అయినా వేసుకోండి, లేదు కొంచెం తగ్గించైనా వేసుకోండి, మీ ఇష్టం అండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే వేసిన పొడి అంతా వేసేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇంకోసారికి వస్తుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. అలా ఒక 2-3 మినిట్స్ అట్లా వేయించేసి బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిగా, ఇంకొంచెం మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించాను, బాగుంటుంది ఇంకొంచెం వేసుకున్నా కూడా. అలా వేయించేసుకోవాలండి, ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. చూడండి ఎలా వేగిందో. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది వేసుకోవాలి. ఎక్కువైతే వేయొద్దండి, కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువైనా కానీ పులుపు వచ్చేస్తుంది. మసాలా కర్రీ కదా, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా తిప్పండి. ఇప్పుడైతే వాటర్ పోసుకోండి, వాటర్ పోసి బాగా కలిపేసేయండి. ఇదైతే ఈ మసాలా కర్రీ అయితే కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి, పలుచగానే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం మసాలా వడలు వేసేస్తాం కదా, అవి వేసినప్పుడు చిక్కగా అయిపోతుంది. అందుకని మనం కొంచెం పలుచగానే దించుకోవాలి. పలుచగానే ఉంచుకున్నప్పుడే ఇవి వేయాలి, మసాలా వడలు వేయాలి. టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ కూడా కలుపుకోండి, ఒక 2 స్పూన్స్ కానీ అట్లా టేస్ట్ చూసి ఎంత కావాలంటే అంత కలుపుకోండి. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి అలా తుంచుకొని వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే. దాన్ని అలా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. బాగా ఉడికితే మంచిగా బాగా కొంచెం పలసగా చిక్కగా కాకుండా మీడియంగా వచ్చేదాకా ఉడకనిద్దాం. చూసారుగా ఎలా ఉడుకుతుందో. ఈ ఉడికిన దాంట్లో ఈ ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మనం మసాలా వడలు, అవి వేసేసుకొని ఒక 5 నిమిషాలండి, ఎక్కువ కూడా ఉంచొద్దు, ఎందుకంటే మళ్ళీ విడిపోతాయి అంతా. ఒక 5 నిమిషాలు అలా వేసుకొని అలా కలిపేసి ఒక 2-3 మినిట్స్ అయినా, ఒక 5 మినిట్స్ అయినా అలా కలిపేస్తే చూడండి ఎలా తయారైపోయిందో మొత్తం కర్రీ. కొంచెం పలసగానే దించుకోవాలండి, గారెలు అన్నీ వాటర్ అంతా పీల్చేసుకొని చిక్కగా అయిపోతుంది పులుసు మీకు. అందుకని ముందుగానే వేసుకొని ఆపేసేయండి, ఒక 5 మినిట్స్లో ఆపేసేయండి, అప్పుడు కర్రీ సూపర్గా వస్తుంది. ఇదిగో చూడండి, నేను ముందుగానే ఆపేసి గారెలు వేసేసాను. చూడండి అలా పలసగా ఉంటే బాగుంటుంది మీకు రైస్లో కలుపుకొని తినడానికి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. కమ్మని మసాలా వడ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. మీరు అందరు ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ మసాలా వడ ఊరే కొంది ఇంకా బాగుంటుందండి. మనం చేసినప్పుడు కంటే కూడా ఇంకా మసాలా వడలో ఆ సాల్ట్, ఆ ఫ్లేవర్ అంతా వెళ్తుంది కదా, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే.
ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ఎలా ఉందో మాది రుచికరమైన మంచి మసాలా వడ కర్రీ చూపించాను మీకు. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఓకేనండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం అందరం. బాయ్ అండి.